చెప్పాం కదా గోస్ట్ బిర్యానీ. ఇప్పుడు మనం మాస్క్ మర్చిపోయినరా. ఏం కాదు కానీ మరి ఇప్పుడు డేంజర్ అనుకుంటా కదా. డేంజర్ అయితే అక్కడ చేతబడి చూద్దాం. ఇదంతా జరిగితే మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి వచ్చేద్దాం. అట్ట కాదు, ఇప్పుడు వెళ్తాం రా. చూడు, అరే మనం ఇంతకుముందు ఇటేనా వచ్చింది? ఎటు? మనం ఇంతకుముందు ఇటు కాదు కదా వచ్చింది. ఈ ప్లేస్ ఏదో వేరే కనపడుతుంది. ఇంతకుముందు చుట్టూ చెట్లు ఉండేవి. అవును, కానీ ఆడ కట్ చేసిరు కానీ కట్ చేయటం ఎట్లా కుదిరింది వాళ్ళకి? ఇక్కడ జరుగుతున్న వాళ్ళకి 10 మంది దాకా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, కానీ వాళ్ళు చనిపోలేదు కానీ బతికారని చెప్పారు. మరి ఇక్కడ ఇదంతా ఎలా క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది? అవును కదా, ఐ థింక్ ఏదో ఉంది. ఆ చెట్టు దగ్గర పోదాం ఒకసారి. ఆ చెట్టు దగ్గర పోదాం ఫస్ట్. అక్కడ ఉన్న టేక్ చెట్టు, ఆ టేక్ చెట్టు కాడ శవాలు పూడ్చారని చెప్పారు కదా. నైట్ అయితే రక్తం కక్కుతుంది అని చెప్పారు. అయితే చూసేసి వద్దాం. ఓకేనా? ఓకే పా. కంగారు పడండి. ఓకే ఓకే, ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. నల్లగా ఉంది, జాగ్రత్తగా ఉండు. నాకైతే చాలా వస్తుంది. మనం ఇంకా చీకటి పడ్డప్పుడు రాలే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మధ్యాహ్నం చూసాను. ఏంటది? ఫోకస్ ఏంటి అది? వాట్ ఇస్ దిస్? ఓ మై గాడ్! అరే వెనక్కొచ్చిండ్రా. పామ్మో, నాకైతే భయం వేస్తుంది. పామ్మో, అరే మనం రేపొద్దాం. రేపు నైట్, రేపు సాయంత్రం దీని గురించి రేపు పొద్దున్నే తెలుసుకొని మనం గైస్ మీ 20 సబ్స్క్రైబర్స్ వస్తే మేమైతే చెట్టు దగ్గరికి వెళ్ళి అది మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాం. ఓకేనా? మేము ఒకవేళ చచ్చిపోయినా చచ్చిపోవచ్చు కాబట్టి బాయ్.